హలో ఫ్రెండ్స్, జయప్రదం ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు నేను చికెన్ పాప్కార్న్ చూపిస్తాను, ఎలా చేయాలో చూడండి. అరకిలో చికెన్ తీసుకున్నానండి. బోన్స్ లేకుండా తీసుకోండి. దానికి కొంచెం వెనిగర్ కావాలి, ఆనియన్ పౌడరు, కాశ్మీరీ కారం, గార్లిక్ పౌడరు, ఒరిగానో, కొంచెం ఆమ్చూరు కావాలి, కొంచెం షుగరు ఒక పావు స్పూను, మిరియాల పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, కొంచెం మైదా కావాలి, మామూలు కారం ఒక అర స్పూన్ కావాలి. ఇవండి కావాల్సిన పదార్థాలు. సరిపడా నూనె ఒక బాండీలో పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఈ బాండీలో నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు ఇవి కలుపుతాను, ఎలా కలపాలో చూపిస్తాను చూడండి. చాలా చాలా ఇష్టపడతారండి పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా అందరికీ ఇష్టమైన ఐటెం అన్నమాట ఇది. ఇది చూస్తే అందరూ ట్రై చేస్తారు మీరు. కాకపోతే ఈ పౌడర్స్ కొనుక్కోవాలండి. ఏం లేదు, ఆనియన్ పౌడరు, గార్లిక్ పౌడరు, ఒరిగానో. మా ఇంట్లో అయితే ఇవన్నీ ఉంటాయి. పిల్లలు ఉన్నారు కదండి, అందుకని అన్నీ రెడీగా ఉంటాయి. అందుకని నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎలా కలుపుతాను చూడండి. స్పూన్ కారం వేద్దామండి. మిక్సీలో వేసుకోవాలి ఒకసారి. ఇది కాశ్మీరీ కారం, కలర్ బాగుంటుంది ఇది. ఆమ్చూరు ఒక అర స్పూను, ఒరిగానో ఒక పావు స్పూను, మిరియాల పొడి కూడా పావు స్పూన్ సరిపోతుంది. ఆనియన్ పౌడర్ అండి, ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇది. అలాగే గార్లిక్ పౌడరు ఒక స్పూను, షుగర్ ఒక పావు స్పూను, ఉప్పు సరిపడా. ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్సీ పెట్టామనుకోండి, చక్కగా కలిసిపోతుంది. దీన్ని పెరి పెరి మసాలా అంటారండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. సాల్ట్ సరిపడా సాల్ట్, ఒక స్పూన్ వెనిగర్ వేయాలి. ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ పెరి పెరి మసాలా నూరాను కదండి, ఇది వేసేస్తాను. కొంచెం లాస్ట్లో జమ్ముకుందాం. ఇప్పుడు మైదాలో కొంచెం ఉప్పు వేసుకుందాం. పిండిలో చక్కగా కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ముక్కలు వేయాలండి. ఈ మైదా పట్టించాలన్నమాట ఈ ముక్కలకి. ఒకసారి చల్లటి నీళ్ళలో వేసేద్దాం. ఇప్పుడు వెంటనే తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ మైదా కోట్ చేయాలన్నమాట. స్టైనర్లో పెట్టుకుందాం.
ఒకసారి ఇలా చల్లించుకుని ఒక్కోటి వేసేయాలి. నూనె వేడెక్కింది. ఎక్కువ వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకోండి. ఇలా చక్కగా వేయించుకోవాలి. నేను ఎక్కువ నూనె వేయలేదన్నమాట, అది తక్కువ వేస్తున్నా. వేగిపోయినాయండి, తీసేద్దాం. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వీటిని క్రిస్పీ చికెన్ పాప్కార్న్ అంటారు. మళ్ళీ ఇంకో బాగా వేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టాల్సండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి అన్నమాట, క్రిస్పీగా రావు. ఇలా వేయించుకోవటమేనండి. రెడీ అయిపోయిందండి. కొంచెం ఈ పెరి పెరి మసాలా వేసుకుని సర్వ్ చేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుందండి మసాలా. అంతేనండి, తేలిగ్గా చేసేసుకోవచ్చు చికెన్ పాప్కార్న్. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.